అమెరికాలో ఒక పెద్ద మనిషి, ఒక సైంటిస్టు ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉన్నాడు. అతని ఎదురుంగానే ఒక చిన్న వయసు కుర్రవాడు ఒక బుక్ చదువుతూ ఉన్నాడు. ఇది గమనించిన ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని పిలిచి, "ఏం చేస్తున్నావు బాబు?" వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఒక చిన్న ప్రశ్న వేశాడు. ఆ అబ్బాయి, "నేను సైంటిస్ట్" అని చెప్పాడు. "సరే, ఏం చదువుతున్నావు?" "బైబుల్" అని చెప్పాడు. ఇది నా పెద్ద మనిషి, "ఏంది బాబు నువ్వు ఏ సైంటిస్ట్‌వి? ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది. నువ్వు ఇంకా వెనకబడి ఆ దేవుడేంది? ఆ రిలీజియన్ ఏంది? ఆ క్రైస్ట్ ఏంది? ఇదంతా ఒక పాతకాలం మనిషిలాగా నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు. దీనివల్ల మన దేశానికి కానీ, మన ప్రజలకు కానీ ఏమీ ఉపయోగపడదని" అని ఒక నీతి వాక్యాలు చెప్పాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మరి వేరే దాని గురించి ఆలోచించాను. సరే, మంచిది. సరే, నా దగ్గర ఉన్న కార్డు నీకు ఇస్తాను. నేను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను. నువ్వు మనం దీని గురించి తర్వాత మాట్లాడదామని చెప్పి, సరే మంచిది అని చెప్పేసి ట్రైన్ అంతలోపట స్టేషన్కి వచ్చింది. అది దిగారు. ఇప్పటివరకు నేను నా గురించి నేను చెప్పుకున్నాను, కానీ నీ గురించి నువ్వు చెప్పలే అంటే అంతలోపట విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. చూస్తే థామస్ అల్వా ఎడిసన్. సరే సార్, మన్నించండి, నాదే తప్పు. మీరే నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కరెక్ట్గా ఎడిసన్ చెప్పిన ఆ డేట్కి ఆ టైంకి కరెక్ట్గా ఈ సైంటిస్ట్ ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్, ఆ మోడల్, ఆ సోలార్ సిస్టమ్ యొక్క మెకానికల్ డిజైన్స్ అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. "మీకు ఎక్కడ దొరికాయి సార్ ఇవన్నీ? ఇంత గొప్ప ఇన్వెన్షన్, ఇంత గొప్ప ఐడియా, ఇంత పెద్ద మంచి ప్రోడక్ట్స్ మీకు ఎవరు ఎవరు సప్లై చేశారు?" అని అడిగితే ఎడిసన్, "నాకు అసలు ఏం తెలీదు. నేను ఒక రోజు వచ్చి ఇలా డోర్ తెరిచాను, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి." "సార్ సార్, మీరు జోక్ చేయకండి." "నిజంగా నేను ఒక రోజు వచ్చాను, డోర్ తెరిచాను, అంతా చూసేసరికి ఇవి దానంతలు అవే ఉన్నాయి, అంతా దానంతలు అదే వచ్చింది." "ప్లీజ్ సార్ చెప్పండి సార్" అని చెప్తే, "మనము సైంటిస్ట్లము, ఎక్కడో ఒక దగ్గర కాస్మో పుట్టేసింది, ఇదంతా వచ్చేసింది అని చెప్తాము. ఈ రూమ్లో ఎందుకు రాకూడదు? వేర్ దెర్ ఇస్ ఎ క్రియేషన్, దెర్ ఇస్ గాడ్. దేవుడు ఉన్నాడు, క్రియేషన్ ఉంది. ఏదీ లేదు దేవుడు లేకుండా."